60% ప్లాటింగ్ చేయాలండి. 200 ఎకరాల్లోని ఎంత చేశారు చూడండి. 120 ఎకరాలు అంతే చేసింది ప్లాటింగ్. మిగిలిన 80 ఎకరాలు రోడ్స్, పార్కులు, ఈ కమర్షియల్ స్పేసు, ఇది కంపల్సరీ మ్యాండేటరీ. ఇది కొంత ల్యాండ్ కూడా మార్టిగేజ్ చేసుకుంటుంది గవర్నమెంట్. ఏంటి ఈ డెవలప్మెంట్స్ అన్నీ అయ్యాయా లేదా అనేది చెప్పి డిటీసీ వాళ్ళ రూల్ అది. 10% మార్టిగేజ్ చేసుకుంటుంది. మార్టిగేజ్ చేసినవి కూడా రిలీజ్ అయిపోతున్నాయి ఆల్రెడీ ఇప్పుడు. ఎందుకంటే అయిపోయింది, అంతా చేశారు. బ్లాక్ టాప్ రోడ్ వేయాలి. ఎందుకు వేయలేదంటే ఇది అది దిగిపోతుంది. ఇమ్మీడియట్గా మనం తీసి వెంచర్ వేయగానే బ్లాక్ టాప్ రోడ్ వేసామనుకో ఒక 4 నెలలకి ఏమవుతుంది, దిగిపోతుంది. ఇది యాక్చువల్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కదా, దాన్ని డిటీసీపీ కన్వర్ట్ చేశారు. డిటీసీపీ అండ్ రేరాకి పర్మిషన్స్ ఉన్నాయి. మనకి ప్రతి లేఅవుట్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, డిటీసీపీ రేరా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీరు ఆన్లైన్లో కొట్టి చూడండి, మీకు కనబడుతుంది. అందులో ఓపెల్ పీసీటీ అని ఉంటుంది. అంటే జేఎస్ఆర్ గ్రూప్స్ అనేది కాదు, ఓపెల్ పీసీటీ అని పేరు ఉంటుంది, మన ఎండి గారి పేరు ఉంటుంది. అది చూడండి ఆన్లైన్లో. ధైర్యంగా మనం కస్టమర్కి చెప్పొచ్చు మనం ఏంటనేది. ట్రాన్స్పరెన్సీ కంప్లీట్. ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు మనకి. చూస్తున్నారు కదా, అబద్ధం చెప్పాలా పనే లేదు మనకి. అంత నీట్గా ట్రాన్స్పరెన్సీగా ఉంచుతారు ఎండి గారు, మా ఎండి గారు. ఎవరికి నువ్వు అబద్ధం చెప్పి ఫ్లాటే అమ్మకు, నువ్వు అమ్మకపోయినా పర్లేదు, ఫ్లాట్ మాత్రం అబద్ధం చెప్పి అమ్మద్దు అని చెప్తారు ఆయన. అది గ్రేట్. మాకు అందుకే బాగా నచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానంటే నేను ఆయన చెప్పే పని మీరు చూశారు. వెంచర్లో ఎండి ఎవరు ఎక్కడున్నారు కనబడరు. 6 నెలలకు ఒకసారి కూడా ఎక్కడో దూరంగా ఏదో మీటింగ్లో కనబడతారు. వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదు మనకి ఎండి తోటి, ఓనర్స్ తోటి. వాళ్ళు ఉండేది 4-5 ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నది ఒకటే ఎండి. ఏ పని చేసినా ఆయన అండర్లో జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే వేరే కంపెనీ వాళ్ళు వచ్చి ఎవరికన్నా ఆథరైజేషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ అలా లేదు. ఈయన వెళ్ళి కూర్చుంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చుని, మీకు మొత్తం ఎన్ని 300 ఉన్నాయి 400 ఉన్నాయి రిజిస్ట్రేషన్లు అన్ని కూర్చొని సంతకాలు పెడతారు. పొద్దున్న 11 కల్లా వెళ్ళిపోయి కూర్చుంటారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోని. ఎవ్రీ థర్స్డే అనమాట మీటింగ్. అది స్లాట్స్ ఉంటాయి మనకి. ఎవ్రీ థర్స్డే వెళ్ళి యాదగిరిగుట్టలో రిజిస్టర్ ఆఫీస్లోనే కూర్చుంటారు, అక్కడే చేస్తారు. సాయంత్రం 5 అయినా కానీ అదే రీతిలో ఆలోచించాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే డిఫరెంట్, మొత్తం టోటల్ డిఫరెంట్. అది ఇప్పుడు ఆయన మళ్ళీ మన దగ్గర అసోసియేట్గా మళ్ళీ చేస్తున్నాడు. మళ్ళీ నాకు టైంపాస్గా బాగుంది ఇది, నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను, వాళ్ళు కూడా ఇప్పిస్తాయి ఇక్కడ అని చెప్పి రెడీ అయ్యాడు మన దగ్గర. షోచర్కి దీనికి డిఫరెన్స్ అనేది ఆయన చూశాడు. చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశాడు ఆయన. అది కాన్సెప్ట్ అర్థమైంది ఆయనకి. చూడగానే తెలుసుకున్నాడు ఇది ఫ్రాడ్ ఏం లేదు, క్లియర్ అన్నీ అర్థమైంది. అది నేను అది